ప్రభుత్వం త్వరితగతిన రొయ్యల ఫీడ్ ధరలను తగ్గించేలా చూడాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆక్వా రైతులు నిరసనలు చేపట్టనున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయ వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతి పత్రాలను అందిస్తామన్నారు. పెరిగిన రొయ్యల మేతల ధరలపై ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించడాన్ని ఆహ్వానిస్తున్నామని ఏపీ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ఇన్వాయిస్ మీద వనామీ ఫీడ్ కేజీ 10 రూపాయలు, అలాగే టైగర్ ఫీడ్ 12 రూపాయలు ఏదైతే పెంచారో అది ఆమోదయోగ్యం కాదు. ఎంచేతంటే గత 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్ర మంత్రి గారు కానీ, కమిషనర్ గారు కానీ, రైతు నాయకులు కానీ అనేక సంప్రదింపులు జరిపి ఒక ఏకాభిప్రాయం రాకుండా ఈ రోజు సడన్ గా ఎవరి అనుమతి లేకుండా రేట్లు పెంచారు. దాని మీద రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా 10 రూపాయలు పెంచిందని ఎవరు అది ఆమోదయోగ్యం కాదు కాబట్టి మేము దాన్ని ఒప్పుకోమని చెప్పి ఈ రాష్ట్ర స్థాయిలో వారి నిర్ణయాలు, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి అత్యవసర కమిటీ చేశాం. ఏదైతే రేపు ఈ రేట్లు పెంచారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని అమలుపరచకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు, అందరి నాయకులు కూడా వారి వారి ఏరియాల్లో మరి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియాలని, దాని మీద కూడా స్పందించకపోతే అక్కడే మళ్లీ చెలో అమరావతి కార్యాచరణ రూపొందించాలని చెప్పి అందరం కూడా నిర్ణయించుకుని ఒక తీర్మానం చేశాం.